వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియో అయితే చూసారు కదా, బొటానికల్ గార్డెన్ వ్లాగ్, దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది వచ్చేసి. సో బొటానికల్ గార్డెన్లో ఒక 1-2 అవర్స్ ఉండి ఇంకా దాని తర్వాత మేము వచ్చాము దుర్గం చెరువు. సో ఈ 2 ప్లేసెస్ అయితే ఆ రోజు కవర్ చేసామన్నమాట. గీతక్క వాళ్ళు హైదరాబాద్ వచ్చారు కాబట్టి ఈ ప్లేసెస్ అన్ని తిరుగుతున్నాం అనమాట. ఆల్రెడీ మేము స్వీట్ వాళ్ళు వచ్చినప్పుడే ఈ ప్లేస్ కూడా వచ్చినాం, బట్ వీళ్ళకి కూడా ఈ ఎక్స్పీరియన్స్, స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ చూపించాలని చెప్పేసి దుర్గం చెరువు అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఎంట్రన్స్ లో టికెట్ అయితే తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. వీడియో అయితే చాలా ఎంటర్టైనింగ్ అండ్ రాగా ఉంటుంది, మీకైతే మస్తు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. సో వెల్కమ్ టు మై ఛానల్. సో ప్లేస్ చూస్తేనే అర్థమైపోయింది కదా ఎక్కడ ఉన్నాము మనం అని చెప్పేసి. బొటానికల్ గార్డెన్లో జిప్ లైన్ అయితే చేసిల్లనమాట మిన్ను, బావ, చిన్ను అయితే. సో అక్కడైతే కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా అయితే మన దుర్గం చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి చూడండి. ఈ దుర్గం చెరువులో అయితే ఇప్పుడు మిన్ను వాళ్ళైతే స్పీడ్ బోటింగ్ చేస్తారంట. చూద్దాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. లాస్ట్ టైం మా స్వీట్ వాళ్ళు వచ్చినప్పుడు మేము కూడా స్పీడ్ బోట్ ఎక్కినాం కదా, ఆ వీడియో వెళ్ళకపోతే చూడండి. ఇక్కడ పైన ఐబార్లో అయితే ఇస్తాను. సో వాళ్ళైతే నన్ను వదిలేసిపోయారు, నేనేమో వీడియోస్ తీసుకుంటా మెల్లగా వస్తున్నా. వర్షానికో ఏమో తెలియదు కానీ ఇక్కడంతా బురద అయింది, కొంచెం డ్రైనేజ్ వాటర్ కూడా బయటకి అయితే వచ్చేసినాయి అనమాట. సో చూడండి, చూసిలా వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు నన్ను దాటేసిపోయారు. నేనేమో ఇంకా ఇక్కడనే మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నా, ఎందుకంటే వీడియో క్లిప్స్ తీసుకోవాలి కదా. ఇట్లా నార్మల్గా మాట్లాడుకుంటూ తీస్తే వీడియో వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వడం ఉండదు. నాకు కూడా కొంచెం ఎడిటింగ్ తొందర అయిపోతుందని ఇట్లా మాట్లాడుకుంటూ వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తున్నా ఈ మధ్యలోనే. సో వాళ్ళు ఫాస్ట్గా వెళ్తున్నారు. ఎంట్రెన్స్ నుంచి మనం కొంచెం ఇట్లా రాగానే ఇది కొత్త పెట్టిలు అనుకుంటా, లేకపోతే పాతదేనేమో. ఇక్కడ ప్లే ఏరియా అవుతుంది పిల్లలు ఆడుకోవడానికి. కానీ స్వీటీ వాళ్ళు వచ్చినప్పుడు ఇంత ఘోరంగా స్మెల్ అయితే ఉండకపోయేది, ఇప్పుడైతే మస్తు స్మెల్ వస్తుంది. అంటే ఆ ఫీల్ ఎంజాయ్ చేయలేకపోతున్నాం అనమాట. ఈ వాసన వస్తుంది, గబ్బు వాసన వస్తుంది అన్నట్టే ఉన్నది. స్మెల్ వస్తుంది బాగా, వాటర్ మంచిగా లేవు. ఫాస్ట్గా నడుచుకుంటా వెళ్ళి వాళ్ళని అయితే క్యాచ్ చేసిన. వాళ్ళంటే చిన్నపిల్లలు ఏదో అడిగిళ్ళు. మా గీతక్క కూడా అక్కడ బోల్డ్ పిల్లలు ఉన్నాయి కావాలట. ఏమి అడిగానంటే నేను ఒక్కదాన్నే గ్యాస్, వాళ్ళందరూ చూడండి అన్ని కొనుక్కుంటున్నారు, బట్ నేను మాత్రం వీడియో తీసుకుంటే చాలు, వీడియో మంచిగా అయితే చాలు, మంచిగా తీయాలి వీడియో, ఇట్లా తీయాలి అట్లా తీయాలని మనది ఎనీ టైం ఇదే రన్ అవుతుంది. ఆ తిండి మీద ఆశ పోతలేదు. అఫ్కోర్స్ తింటా నేను కూడా, కాకపోతే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా వీడియో మీద ఉంటుంది అనమాట. అది దంచుతాలు బోల్ చూపిలే, ఒక్క చేతి కూడా ఖాళీ లేకుండా దంచేస్తాలు. తిను, నువ్వే తింటుందట పెద్ద పోర్షం. దిష్టి పెట్టకండి, ఎప్పుడు ఇలానే ఉండాలని బ్లెస్ చేయండి. అదా దుర్గం చెరువు దగ్గర ఇక్కడ స్టార్టింగ్ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ బోల్పేలాల బండి అయితే ఇక్కడ ఉంది. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉన్నది. ఆల్రెడీ మేమే 4 తీసుకున్నాం, ఫుల్ టేస్ట్ ఉన్నది. ఒకటి 40 రూపీస్, 40 రూపీస్ కానీ 2 తిన్నది, 2 తినలే, ఒకటి ఫుల్ తిన్నది, ఇంకొకటి సెకండ్ దాంట్లో నాకు షేరింగ్ ఇచ్చింది. అందులో కూడా షేర్ చేసిన. ఎస్, టేస్ట్ బాగుంది. ఎప్పుడన్నా దుర్గం చెరువు వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలాసార్లు చాలా ప్లేసెస్లో ఇదైతే చూసాను కానీ ఎప్పుడు ట్రై చేయాలని అనుకోలే అనమాట. మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయినా తినకముందే మంచిగా ఉండదని చెప్పేసి. కాకపోతే ఈసారి గీతాక తీసుకోవడం వల్ల ఒక స్పూన్ అట్లా పెట్టుకున్నా అనమాట. కాకపోతే మస్తు ఉండడం కాదు, ఎక్స్ట్రీమ్ ఉందనమాట. నాకైతే చాలా నచ్చింది. అందుకే గీతాక ఒకటి తీసుకొని తిన్నాక కూడా ఇంకా నెక్స్ట్ సెకండ్ తీసుకొని కూడా హాఫ్ చేసుకున్నాం అనమాట. ఎంట్రన్స్లోనే ఇట్లా ఐస్ క్రీమ్లు, బోల్ పిల్లలు ఫుల్గా కుమ్మేసి ఇంకా బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. దుర్గం చెరువు మెయిన్ రావడానికి ఇక్కడ ఈ స్పీడ్ బోటింగ్
బోటింగ్ కోసమే మేమైతే వచ్చేది. సో స్పీడ్ బోటింగ్ అయితే మస్తు ఫన్ ఉంటుంది. ఓన్లీ బావ వాళ్ళ ఫ్యామిలీనే స్పీడ్ బోట్ ఎక్కిద్దామని అనుకున్నాం. అంటే 4 మెంబర్సే కదా ఒక్క స్పీడ్ బోట్కి, అక్క బావ 2 పిల్లలు అని అనుకున్నాము. బావ ఉండి నేను పోను, నాకేం ఇంట్రెస్ట్ లేదు కానీ నువ్వే పో అంజలి అని అన్నాడు అనమాట. సందులో బొందు మనం కూడా వీడియో తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా అని నేను కూడా సరే బావ నేనే పోతా అని చెప్పేసి ఇంకా జాకెట్ అయితే వేసుకుంటాను అనమాట. సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ స్పీడ్ బోట్. ఈ వీడియోలో పిచ్చిల వాడి నీకు జాకెట్ కూడా వేసుకోవట్లేదని మా బావ తిట్టిందనమాట అక్కడ. సో కరెక్టే పెట్టుకున్నా కదా, జస్ట్ ఊడిపోయింది అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట. అదే అక్కడ కన్వర్సేషన్ అయితే. సో అది అట్లుంటుంది అనమాట మన వీడియోలో పిచ్చి. ఫైనల్లీ అయితే కరెక్ట్ పెట్టుకొని ఇంకా బోటింగ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మా ముందు అయితే కొంతమంది ఉన్నారనమాట. సో కొద్దిగా వెయిట్ చేయాలి. ఇతక కనిపిస్తలేదు స్పీడ్ బోట్. ఆర్ యూ ఎక్సైటెడ్? I will also second time. నేను బోటింగ్కి వెళ్తున్నా అని చెప్పేసి ఇంకా మా బావ చుట్కీని తీసుకొని అక్కడ కూర్చోబెట్టుకొని రైమ్స్ చూపిస్తున్నాడు అనమాట. చూస్తే ఏడుస్తుంది అని చెప్పేసి. ఇట్లాంటి టైంలోనే చూసినప్పుడు భలే అనిపిస్తుంది అనమాట. అదొక డిఫరెంట్ ఫీల్, కొంచెం సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడైతే బోట్ వచ్చేసింది, ఇంకా ఎక్కడమే అనమాట. అసలు అన్నట్టు అడగడం మర్చిపోయాను, మీరు ఎప్పుడైనా స్పీడ్ బోట్ ఎక్కారా అంటే హైదరాబాద్లో అని కాదు వేరే ప్లేసెస్లలో కూడా ఉంటాయి కదా. సో ఎప్పుడైనా ఎక్కారా లేదా అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మన ఏరియాలో వరంగల్ సైడ్ అయితే ఇంకా లక్నవరంలో కూడా స్పీడ్ బోటింగ్ అయితే ఉంటుంది అనమాట. చిన్న వాళ్ళు లాస్ట్ టైం అక్కడ ఎక్కిలు, హైదరాబాద్లో ఎక్కడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ నుంచి కొంచెం వాల్యూమ్ తక్కువ పెట్టుకోరా, నా అరుపులు అంత ఘోరంగా ఉంటాయి అనమాట. సో నా అరుపులు వినడానికి రెడీగా ఉండండి. మొత్తం మా వాయిస్ పెడితే మీ చెవులు పోతాయేమో మా అరుపులకు అని చెప్పేసి మా వాయిస్ అయితే తీసేసి మ్యూజిక్ అయితే పెట్టాను, ప్లెజెంట్గా కూడా ఉంటుందని చెప్పేసి. సో ఇలా అయితే మా రైడ్ కంప్లీట్ అయింది. ఇంకా మా బావ వాళ్ళు మా కోసం వెయిటింగ్. ఎందుకో తెలుసా? మేము వచ్చేటప్పుడు మా బావ రికార్డ్ చేసిన వీడియో ఇది. అక్కడ బోట్ మూవ్ అవుతా అంటే కొద్దీ మా బావ ఇక్కడైతే సౌండ్ చేసిండు, చచ్చిపోయిల్లు అని అనుకున్నారు. కాకపోతే అక్కడ ఏమైందంటే మేము 50 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి మరి ఒక రౌండ్ ఎక్స్ట్రా కొట్టి అక్కడ వేవ్స్ ఎక్కువ చేయమని చెప్పిండు అనమాట మా చిన్ను. మళ్ళీ ఇంకా అక్కడ మన కేబుల్ బ్రిడ్జ్ దగ్గర వ్యూ దగ్గర కూడా మేము ఒక ఫోటో తీసుకున్నాం అనమాట ఎక్స్ట్రా పే చేసి. అందుకే మాకు చాలా లేట్ అయిందనమాట. అందరు బోట్లు ఇట్లా పోయి వస్తాళ్ళు, ఇంకా వీళ్ళు వస్తలేరేంది మా బావ వాళ్ళు భయపడతారు. కానీ జరిగిన కథ అది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? 50-50 బాగుంది. ఎక్స్ట్రా రౌండ్ ఇచ్చా. ఫుల్ హ్యాపీ. ఈసారి ఏంటంటే కొంచెం మనీ ఎక్కువ ఇంకా ఎక్స్ట్రా రౌండ్. రిలాక్స్
Deluxe Road gate number 2. ఈసారి ఎక్కువ డబ్బులు ఇచ్చి కొంచెం ఎక్స్ట్రా రౌండ్ కూడా వేసినాం అనమాట. సపరేట్గా షిప్ బోట్ మధ్యలో ఆపి ఫోటో కూడా తీసిళ్ళు. యాక్చువల్గా చుట్కీని అలా ఉంటే తీసుకెళ్ళదాన్ని, పాపం చుట్కీ అలా లేదు. అక్కడ ఒక్కరి బాగా కూర్చోబెట్టుకొని బాగుంది అసలు. ఎక్సలెంట్. ఆల్రెడీ నిన్ను లక్నవరం పెట్టింది, సెకండ్ టైం. ఎక్స్పీరియన్స్ ఉంది. సంతోష్కు భయం అయిందట ఎందుకు లేట్ వచ్చేసరికి. మేమేమో డబ్బులు ఇచ్చి ఎక్స్ట్రా రౌండ్ కోసం ఏంది ఏమైంది వీళ్ళకి కత్తలేరు ఏంటి అందరు అత్తాలు అని టెన్షన్ పడ్డారు. సూపర్ అసలు ఎన్నిసార్లు ఎక్కిన స్పీడ్ బోట్, ఫన్ మాత్రం అసలు పోదు. వర్తిట్. మేము పక్కన రాకపోతే టెన్షన్ పడ్డారా? పోయి చాలా సేపు అవుతుంది, ఇంకా వస్తలేరు. ఈయనేమో ఆడేటోడు కాదు మరి మనకి ఏమైంది. డైరెక్ట్ బోట్కి ఏమైనా వేసినారు కూడా వాడు ఇంకా వస్తలేడు అన్న, ఇంకా వస్తలేడు. ఆగురా ఆయనకి ఏం చెప్తాను అన్న, అట్లా కాదు ఎట్లా అనాలి? నువ్వు ఉండాల్సింది. అంటాను మొత్తం ఆయనను. మహానుభావుడు సార్. ఎన్ని తిరిగినా ఇంకా అయినా పెట్ట బుద్ధి అవుతుందా నాకు అర్థం. ఆడ కూర్చోదా ముంతటప్పుడు అమ్మ, ఆడ కూర్చోదా ముంతటప్పుడు అమ్మ. చూసారు కదా బిహైండ్ ద కెమెరా ఇలాంటి ఎన్నో మాటలు, ఎన్నో టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ అయితే ఉంటాయి. కాకపోతే టైంకి నా కెమెరా ఆన్లు ఉండదు అనమాట. లక్ ఈసారి కెమెరా ఆన్ ఉన్నది, రికార్డ్ అయింది. గీతక్క రాజ్బావ దొరికిపోయారు అనమాట. సో బావ మస్తు పంచులేస్తాడు. సో ఇక్కడ అయితే అప్పుడే వాటర్ ఫౌంటైన్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో యాక్చువల్గా నేను ఒక టాపిక్ మాట్లాడితే ఈ వీడియో అంతా అంటే ఎంటర్టైనింగ్ ఉండకుండా సీరియస్ మ్యాటర్ అయిపోతుంది అని అనుకున్నాను. కానీ యాక్చువల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దుర్గం చెరువు దగ్గర అసలు మెయింటెనెన్సే లేదనమాట. ఆ వాటర్లో అంతా పాకురు పేరుకుంది, డ్రైనేజ్ వాటర్ అంతా మనం నడిచే ఏరియాలోకి వచ్చి మొత్తం స్మెల్ కంపు ఉన్నదనమాట. ఇంకొకటి ఆ వాటర్ ఫౌంటైన్ దగ్గర కూడా నైట్ అవుట్తో ఇట్లా కలర్గా వచ్చేది, అట్లా కూడా రాలే అనమాట. మేము వెళ్ళినప్పుడే రాలేదా, దాని తర్వాత కూడా రాలేదా అన్నది తెలియదు, కానీ అసలు మెయింటెనెన్స్ లేదనిపించింది. లాస్ట్ ఇయర్ ఇదే టైం అప్పుడు నేను వెళ్ళినప్పుడు అయితే చాలా నీట్గా అండ్ వాటర్ ఫౌంటైన్స్ కలరీ ఇట్లుండే, స్మెల్ కూడా అసలు ఏం లేకుండే, నీట్ అండ్ హైజీన్గా ఉండే. కానీ ఇప్పుడైతే మెయింటెనెన్స్ లేదు. ప్రాబ్లం ఎక్కడ అనేది తెలియదు, కానీ నాకు అట్లా అనిపించింది. చెప్పిన మేము వెళ్ళినప్పుడు అయితే అట్లుండే, దానికి ముందు తర్వాత ఎట్లుందో నాకైతే తెలియదు. సో ఫైనల్లీ మేమైతే బోటింగ్ కంప్లీట్ చేసుకొని ఇట్లా ఇంటికి వెళ్ళే దారిలో వ్యూ చూసిరు కదా, మస్తు ఉన్నదనమాట. హైదరాబాద్లో నైట్ లైఫ్ అయితే మస్తు ఉంటుంది. ఏం తినకపోయినా అట్లా బండి మీద పోతా అంటే అదొక డిఫరెంట్ వైబ్ అనమాట. సూపర్ ఉంటుంది. ఎప్పుడన్నా హైదరాబాద్లో బైక్ రైడ్ చేయకపోతే చేయండి. సో దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే గీతక్కోళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఆ వీడియో ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను, ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, బై బాయ్.